చూసారు కదా ఇలా వచ్చిందో. సో హలో గైస్, నేను మీ ఫయాజ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గైస్. సో ఈ రోజు అయితే మనం అయితే బాటిల్ తోటి అయితే ఒక బ్లాస్ట్ గన్ అయితే తయారు చేద్దాం. సో గైస్, దీనికోసం మనకు కావాలి ఒక 2 లీటర్ థమ్స్ అప్ బాటిల్. అండ్ అలాగే ఈ బాటిల్ మూతకి అయితే చిన్నపాటి హోల్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాటిల్ అయితే కట్ చేసేసుకొని దీన్ని అయితే బ్లాస్ట్ బాటిల్ లాగా అయితే తయారు చేద్దాం. పదండి, లెట్స్ గో. సో గైస్ చూసారు కదా, దీన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. చూసుకోవచ్చు. అండ్ దీన్ని ఏం చేయాలంటే ఇందులో అయితే ఒక లైటర్ని అయితే తొడిగాలి. సో చూసారు కదా, ఇది మన లైటర్. సో దీన్ని అయితే ఇందులో అయితే ఫిక్స్ చేయాలి. సో ఈ విధంగా. సో చూసారు కదా, ఇది ఇందులో అయితే సెట్ అయిపోయింది. సో గైస్, రెడీ అయిపోయింది మన బాటిల్ బ్లాస్ట్ గన్. అండ్ ఇది ఇందులో వేసేద్దాం కాల్షియం కార్బోనేట్. సో గైస్, ఇప్పుడైతే ఈ బాటిల్ అయితే ఈ పేపర్ అయితే పెట్టుకున్నాం. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. సో అసలే నేను మర్చిపోయిన ఏంటంటే ఇందులో వాటర్ వేయడం అయితే మర్చిపోయాను. సో కొద్దిగా వాటర్ అయితే వేద్దాం. ఆల్రెడీ గైస్, ఇదైతే రెడీ అయింది. సో చూసారు కదా ఇలా వచ్చిందో. చుట్టూ ఉన్న ఆకులు అవన్నీ ఒకటేసారి లేచి కింద అయితే పడ్డాయి. డేంజరస్గా అయితే ఉంది. ఇందులో పవర్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. గైస్, బాటిల్ అయితే మొత్తం అయితే దగ్గరికి అయితే అయ్యింది. చూసుకోవచ్చు ఎలా అయిందో. హీట్ వల్ల అయితే మొత్తం బ్లాస్ట్ అవడంతో మొత్తం దగ్గరికి అయిపోయింది. చూడండి ఎలా అయిందో. సో మీరు దీన్ని అయితే ఇంట్లో అయితే అసలు ట్రై చేయకండి. చూసారు కదా ఎలా ఫీలిందో. ఇది మాత్రం దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ దూరం వరకు అయితే వినిపించినాలి. నాకు తెలిసి అయితే అంతా బ్లాస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఈ మనం ఇలా ఎండ కొడుతున్నప్పుడు పేలిస్తే ఎలా ఉన్నదో. అండ్ అలాగే నైట్ టైం పేల్చి చూద్దాం ఏం జరుగుతుంది. అదండి. ఆల్ రైట్ గైస్, ఇప్పుడైతే నైట్ అయితే అయ్యింది అండ్ పేల్చి టైం కూడా వచ్చింది. పదండి వెళ్ళి గన్నుని అయితే ఫైర్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇక్కడైతే చాలా చీకటి అయితే ఉంది. నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో దీన్ని అయితే అసలు ట్రై చేయకండి. కానీ నైట్ టైం అయితే వ్యూ ఇంకా చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. సో చూద్దాం, స్లో మోషన్లో కూడా కొన్ని షార్ట్స్ అయితే తీద్దాం. అండ్ కొత్త బాటిల్ అయితే తెచ్చాను. సో ఇప్పుడైతే పేల్చుదాం ఏ విధంగా రియాక్షన్ వస్తుందో అండ్ ఎలా బ్లాస్ట్ అవుతుంది. ఇందులో అయితే వేస్తున్న కాల్షియం కార్బోనేట్. సో ఇందులో అయితే వాటర్ అయితే వేసేద్దాం. సో ఇందులో వేయగానే గ్యాస్ అయితే తయారవుతుంది. అండ్ దీని మీద పెట్టేద్దాం పేపర్. సో ఆల్రెడీ గైస్ రెడీ అయిపోయింది. ఇంట్లో అయితే అసలు ట్రై చేయకండి. అండ్ 3, 2, 1. గైస్ చూసారు కదా, నైట్ టైం ఎలా పేలిందో. ఒక్క షాట్కి బాటిల్ అయితే మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొన్ని స్లో మోషన్ షాట్స్ తీద్దాం ఏం జరుగుతుందో, ఎలా రియాక్షన్ వస్తుందో. సో గైస్ చూసారు కదా, ఇప్పటికైతే 2 షాట్స్ అయితే కొట్టాము. బాటిల్ అయితే మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది. సో దీనికోసమైనా మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంకోసారి కూడా పేల్చుదాం. బాటిల్ ఉంటుందో మరి మొత్తానికి కాలిపోతుందో చూద్దాం. సో ఇదైతే చాలా డేంజరస్ స్మెల్ అయితే వస్తుంది. రెడీ అయితే అయ్యింది. అండ్ 3, 2, 1. దగ్గర రారా, ఏం కాదు. దీనిది, నన్ను కాదు, దీనిది. 3, 2, 1. A few moments later. వయసు మనోడు అయితే భయపడి అయితే పోతుండు. ఆడైతే మస్తు భయపడ్డాడు ఏమైతుంది అనేసి. సో చూసుకోవచ్చు, ఇదైతే మొత్తం అయితే కరిగిపోయింది. సో రాకెట్ పైకి లేస్తుంది కదా, సో అదే విధంగా ఒక చిన్నపాటి బ్లాస్ట్ అయితే చేద్దాం. అదేంటంటే నార్మల్ ఇలా ఫైర్ వచ్చేది కాదు. సో మొత్తం గాలిలోకి లేచేదే. సో అది కూడా ట్రై చేద్దాం. మీరైతే ఈ వీడియోకి జర సపోర్ట్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు.
కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. సో అప్పటి వరకు సీ యూ, టాటా. బాటిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అయ్యింది. చూడండి, బొగ్గి అయిపోయింది. సో ఇది మన బాటిల్ బ్లాస్ట్ గన్. జస్ట్ ఒక 3 షాట్స్కే ఇది మొత్తం దగ్గరికి అయిపోయింది.